ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్, నువ్వు ఎంత నర్వస్ అవుతున్నావంటే ఏదో ఉన్నతికి ప్రపోజ్ చేయటం కాదు, ఏదో తనతో లేచిపోతున్నట్టు. అక్క నీకు తెలుసు కదా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో. అప్పుడు ఏమీ చెప్పే అవకాశమే దొరకలేదు. నేను ఇప్పుడు ఉన్నతికి నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. అందుకే కొంచెం నర్వస్ అవుతున్నాను. నాకు తెలుసు, నేను చెప్తున్నానుగా, నువ్వేం నర్వస్ అవ్వకు. మనసుతో చెప్పావనుకో మనసుకి చేరుకుంటుంది. ఏదేమైనా స్పీచ్ నీకు బాగా గుర్తుంది కదా. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. నువ్వేం దిగులు పడకు, స్మైల్ చే చాలు. దిగులు దేని గురించి? కొంపు తీసి పూజ ధ్రువుకి ఫోన్ చేసి అన్నీ చెప్పేలేదు కదా. దేని గురించి కాదు. ధ్రువ్, నీకేం తెలుసు? చూడు, నీకేమైనా తెలుసుకోవాలనుంటే నేను చెప్తాను కదా నీకు. ఉన్నతి అసలు నువ్వేమంటున్నావు? నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అది నువ్వు ఎలా చెప్పగలవు? సర్ప్రైజా? అంటే పూజ ధ్రువుకి ఏమీ చెప్పలేదన్నమాట. సర్ప్రైజా? నాకన్నీ తెలియాలి. నీకు తెలుసు కదా నేను సీక్రెట్స్ షేర్ చేయడంలో ఎంత బ్యాడో. పోనీలే, చెప్పి మంచి పని చేసావు. ఇప్పుడు నేను నీకు అసలు ఏమీ చెప్పను కదా అక్క. ఖచ్చితంగా నేను మీ ఇద్దరితో అస్సలు మాట్లాడను. ఐ హేట్ యు బోత్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అటెన్షన్ ప్లీజ్. అన్నింటికంటే ముందు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ అద్భుతమైన పార్టీకి వచ్చి దీనికే వెలుగు తీసుకొచ్చినందుకు. ఫ్రెండ్స్, కపుల్స్తో 3 గేమ్స్ ఆడిస్తాం అండ్ గెలిచిన కపుల్స్కి ప్రైజెస్ దక్కుతాయి. ఇక అన్నింటికంటే ఎక్కువ ప్రైజెస్ గెలిచిన కపుల్కి ది బెస్ట్ కపుల్ అనే ట్రోఫీ దక్కుతుంది. నువ్వే కప్ గెలవాలి. సో కపుల్స్, మీ పార్ట్నర్స్ చేయి పట్టుకోండి అండ్ వెంటనే బరిలోకి దిగండి. అప్పుడే మనం మొదటి గేమ్ మొదలు పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ ఈవెంట్లోని అందమైన జంటల్ని స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చేసింది. వాళ్ళకి స్వాగతం చెప్దాం. కపుల్ నెంబర్ 1. రేఖా, నువ్వు ఇక్కడ ఒక్కదానివే కూర్చుని పన్నీర్ 65 తింటున్నావా? ఏమైంది పిన్ని? నాకు తెలిసినంత వరకు అందరికంటే రొమాంటిక్ జంట అయితే నువ్వు రాఘవే కదా, అవునా? కాదు, పిన్ని మీరు మర్చిపోతున్నారేమో. నేనేం మర్చిపోనులే, నాకు అన్నీ గుర్తున్నాయి. ఇంకా వెళ్ళి ట్రోఫీ గెలు. ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, నువ్వు పోటీ పడబోయేది నాతో ఇంకా మీ చిన్నతోనే. రాఘవ్ మావయ్య గారు, ఇంకొక జంట వస్తుంది. పిన్ని కానీ వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ సుమా, అప్పుడప్పుడు నీ మతి మరుపు మనకి భలే ఉపయోగపడుతుంది. పిన్ని ఇలా అనమని నేనే చెప్పాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ లేదు, నాకు తెలుసు ఆవిడకి మతిమరుపు ఉందని. నువ్వు అలా చెప్పే రిస్క్ అస్సలు చేయవని కూడా నాకు తెలుసు. అయినా కూడా ఈ ప్లానింగ్ మొత్తం నాదేని మీకు అనిపిస్తుందేమో కదా. ఖచ్చితంగా, ఎందుకంటే మతిమరుపు ఉందా ఆవిడకి, నాకు కాదు. నాకు అన్నీ గుర్తుంటాయి. చూడండి, మీతో ఈ గేమ్స్ అన్ని ఆటలు నాకైతే సరదాగా ఏం లేదు. అలాగా? అలా అనిపించట్లేదే. కరెక్ట్ గా చెప్పావురా, చాలా కరెక్ట్ గా చెప్పావు, చాలా కరెక్ట్ గా. వీరేంద్ర గారు, అది మిమ్మల్ని అత్తయ్య గారు రమ్మంటున్నారు.
గేమ్స్ ఆడడానికి. నువ్వు పద, నేను వస్తాను. పూర్ణిమ గారు, అరే పూర్ణిమ గారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వీరు యార్, పూర్ణిమ గారు ఇంత చక్కగా ఉన్నారు, ఎందుకు పరిచయం లేదు ఇంతవరకు నాకు? చాలు చాలు చాలు, ఇంకా మీ పొగడ్తలు చాలు. ప్రస్తుతానికి నేను గేమ్స్ ఆడడానికి వెళ్ళాలి నా ముద్దుల భార్యతో. వెళ్దామా? అరే రే రే కాదురా పూర్ణిమ గారు, ఒక్కసారి నాకు మీ చేయి చూపించండి. మేము కూడా ఆ చేతులు చూడాలి కదా, వంటగదిలో మ్యాజిక్ చేసే చేతుల్ని. అబ్బాయి చెప్పేది నిజమే పూర్ణిమ గారు. మీరు వీరు కోసం ఎంత మంచి భోజనం పంపిస్తారంటే మేము కూడా మా పనులన్నీ మానుకొని వీరు ఆఫీస్కి వెళ్ళి ఆ భోజనం తినేస్తాం. నిజమే, నువ్వు చాలా లక్కీరా. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపిస్తే మీరు ఇంటికి వచ్చేయండి. షూర్, తప్పకుండా తప్పకుండా. వెళ్దామా నా మాస్టర్ చెఫ్ భార్య? సారీ చెప్పు. ఇంతకీ ఈరోజు ఎవరు తన అన్నయ్యని పలకరించడం లేదు? అది నిజమే. ఇంతకీ ఈ పార్టీ ఐడియా అంటే మావయ్య గారే చాలా నేను ఇంకా నాకే అలా అనిపిస్తుందేమో అనుకున్నాను. నాకు కూడా పార్టీ ఐడియా మొత్తం విషయం అనిపించిందా? లేదు, అసలు అలా అనిపించట్లేదు. ఈ పార్టీ ఐడియా నీకు క్లీషే అనిపించట్లేదు. ఈ పూజ మాటి మాటికి ఎందుకు ఫోన్ చేస్తుంది? యాక్చువల్లీ నేను నోటీస్ చేశాను, పూజ నంబర్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి నీ ముఖంలో కళే లేకుండా పోతుంది. ఏమైనా జరిగిందా ఏంటి? ప్లీజ్ ధ్రువ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మొదటి గేమ్ రూల్స్ ఏంటో చెప్తాను. చూడండి, మీ ముందు 2 వ్యాజెస్ ఉన్నాయి. ఒక వ్యాజ్ లో గులాబీ పూలున్నాయి, ఇంకోటి ఖాళీగా. కానీ మీ జంటలు చేయాల్సిందేంటి? మీరు నిండుగా ఉన్న వ్యాజ్ లోంచి గులాబీలు తీసి ఖాళీ దాంట్లో వేయాలంతే. అరే, ఇది చాలా సులువైన గేమ్ కదా. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఒక జంటగా చేయడం అంత సులువేం కాదు, అది కూడా ఒక స్పెషల్ పద్ధతిలో.